వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే మాత్రం భారత్ ప్రతిస్పందన ఊహించని రీతిలో ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఉగ్రవాదులు జరిగాయని చెప్పారు. వాటిపై ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే దేశంలో గ్యాస్ కొరత లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా తలెత్తే ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న భారత ఆయిల్ నౌకలకు మన నౌకాదళం రక్షణ కల్పిస్తుందని కూడా చెప్పారు. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలన్నీ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఖండించారు. తమపై భారత్ ఎలాంటి దాడి చేసినా ఈసారి మరింత శక్తివంతంగా బదులిస్తామని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్తదేమీ కాదని చెప్పారు.